తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముస్లింల పవిత్రమైన హజ్ యాత్ర కోసం నియమించిన కమిటీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం దారుణమని ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజం మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం హజ్ కమిటీ నియామకాలకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పార్టీ వ్యక్తులతో నియామకాలు చేయడం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఈ అనుచిత నియామకాల కోసం జారీ చేసిన జీవో 38 ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హజ్ కమిటీలో నియమించిన 3 టీడీపీ కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన కోరారు. 3 మందిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సెంట్రల్ హజ్ కమిటీ యాక్ట్ నంబర్ 35 2002 ప్రకారము సబ్ క్లాస్ 3లో ముగ్గురు మత గురువులు మత పండితులను నిర్మించాల్సినటువంటి కమిటీలో ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలా కాకుండా సెక్షన్ 18 సబ్ క్లాస్ 3లో 3 టీడీపీ కార్యకర్తలను నియమించడమే కాకుండా వాళ్లను థయాలజిస్టులుగా జీవోలో చేర్చి జీవో విడుదల చేయడం జరిగింది. మీరు మీ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలను స్థానం కల్పించండి, మేము కాదనడం లేదు. కానీ పార్టీ కార్యకర్తలను కూడా మీరు థయాలజిస్టులుగా చేసి ముస్లిం పండితులను అవమానించడమే కదా దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆ 3 పేర్లు సబ్ క్లాస్ 3లో పఠాన్ ఖాదర్ ఖాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, సయ్యద్ షాహీ సుల్తాన్ మూసవి ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, షేక్ హసన్ బాషా ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ. వీళ్ళు 3 పార్టీకి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలు. ఇందులో హసన్ బాషా అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో రిసెప్షనిస్టు. వీళ్ళను ఎవరు పడితే వాళ్ళను థయాలజిస్టుగా ఇస్లాం పండితులుగా మీరు సృష్టించడంలో చేయడంలో మీ మతలబ్ ఏంటనేది నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. తొలిసారిగా జీవితంలో ప్రతి ముస్లిము తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళాలని అందరూ భావిస్తారు. అలాంటి తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళేటువంటి వారిని ఈ మత గురువులు వాళ్ళను ఒక ట్రైనప్ చేసి అక్కడ మక్కాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అర్కాన్లు అంటారన్నమాట ముస్లిం పద్ధతిలో కార్యాలు. ఒక హజ్ యాత్రికుడు మక్కాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆ కార్యాలు పూర్తి చేసుకోవడానికి అర్కాన్లు అంటారు అరబీ భాషలో. ఆ అర్కాన్లు చెప్పగలిగినటువంటి స్తోమత కేవలం ముస్లిం పండితులకు, ముఫ్తీ, హాఫీజు, మౌల్వీ, ఉలెమాలకి మాత్రమే ఉంటుంది. అటువంటి ఉలెమాలను పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలను తెచ్చి థయాలజిస్టులుగా జీవోలు పొందుపరిచి ఇవాళ మీరు ముస్లిం పండితులను అవమానింపజేసే విధంగా చేస్తున్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ ముస్లింలను అవమానించడమే కార్యక్రమంగా పెట్టుకునింది. మొన్నటికి మనం చూస్తే వక్ఫ్ సవరణ బిల్లులో ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో, లోక్సభలో మరియు రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతుంటే చంద్రబాబు గారు మోసానికి ప్రతిరూపం, మోసానికి నిదర్శనం అని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. అక్కడ ఆ విషయం వాడివేడి చర్చ జరుగుతుంది వక్ఫ్ యాక్ట్ సంబంధించి. ఇక్కడ ముస్లిం మత పెద్దలతో 70 మంది ముస్లిం మత నాయకులతో 70 మందితో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఏమో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఒక పక్కమో ఈయన ముస్లిం పెద్దలను 70 మందిని లైన్లో తీసుకొని ఇంకా ఆ బిల్లు పైన నమ్మకం కలిగిస్తూ ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చెప్పేసి ప్రవర్తించినట్టు తీరు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 38 మన హజ్ కమిటీకి సంబంధించి 13 మంది సభ్యులతో నామినేట్ చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవోను ఇమీడియట్గా వెనక్కి తీసుకొని అందులో ఆ జీవోలో మీరు పొందపరిచినట్లు 3 ఆ థయాలజిస్టులను తీసేసి పక్కాగా ఉలమాలను, ముఫ్తీ, ఆలింలను షియా నుంచి, సున్నీ మజహబ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.
కడప మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తూ పదవి విరమణ పొందిన కార్మికుల కుటుంబీకులను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గుంటి వేణుగోపాల్, నగర కార్యదర్శి తారక రామారావులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న 60 సంవత్సరాలు నిండిన పారిశుద్ధ్య కార్మికులను, ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికులను పదవి విరమణ చేయాలని ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారిని పదవి విరమణ చేస్తే వారి స్థానంలో నియామకాలు చేపట్టేలోపు మిగతా కార్మికులకు పనిభారం పెడుతుందని, అందువల్ల వారి కుటుంబ సభ్యులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖలో పారిశుద్ధ్య కార్మికులను, ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులను 60 సంవత్సరాలు నిండినాయని వారిని రిటైర్మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారిని అందరినీ రిటైర్మెంట్ చేస్తే వారి స్థానంలో నియామకాలు చేపట్టే లోపు పక్కనున్నటువంటి కార్మికులకు పనిభారం అవుతుందని చెప్పని కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కమిషనర్ గారికి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రం ఇచ్చి తెలియజేయడం జరిగింది. ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, 62 సంవత్సరాలకు వయోపరిమితిని రిటైర్మెంట్ వయసును పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అనేక ప్రభుత్వ సెక్టార్స్లో ఉన్నటువంటి కార్మికులందరికీ 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచడం జరిగింది. అందులో భాగంగానే ఆ జీవోను కూడా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఒకటి, రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలి. అలాగే రిటైర్మెంట్ చేసేటప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని అదే ఉద్యోగాల్లోకి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతం నుంచి కూడా ఎవరన్నా ఈ పనులు చేస్తే వాళ్ళ కుటుంబాలు చనిపోయినా కానీ, వాళ్ళకి వయసు అయిపోయినా కానీ వాళ్ళ కుటుంబంలోనే ఆ ఉద్యోగాన్ని భర్తీ చేసేవారు. ఇప్పుడు అలాంటి కాకుండా కొత్తగా ఈ జీవోని తీసుకొచ్చేసి కార్మికులను అడ్డువిచ్చే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు పనిచేస్తే కూడా వాళ్ళని కేవలము ఒట్టి చేత ఇంటికి పంపించేది, ఇది చాలా బాధాకరం. అలా రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ జీవనోపాధి సాగడం కోసము ప్రభుత్వమే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రులను అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, జగన్ చూసి రమ్మంటే ఇతడు కాల్చి వచ్చేవాడని వ్యాఖ్య. పోలవరం డయాఫ్రమ్ వాల్ 202 మీటర్లు పూర్తయిందన్న మంత్రి నిమ్మల, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అన్న ఎమ్మెల్సీ అనురాధ, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే జగన్ తట్టుకోలేకపోతున్నారని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.